ఎస్ఎల్బీసీ టన్నెల్లో శరవేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ టీం ముందుకు కదులుతోంది. టన్నెల్లో 8 మందిని రక్షించేందుకు 7 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ చేపట్టింది సర్కార్. టన్నెల్లో చిక్కుకున్న వారి క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. డీసిల్టింగ్ కోసం ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఎక్విప్మెంట్ బోబ్ క్యాట్ రంగంలోకి దిగింది. ఇండియన్ ఆర్మీ 7th ఇంజనీర్ రెజిమెంట్ సీఈఓ అమిత్ గుప్తా ఘటనా స్థలానికి చేరుకున్నారు. థర్మో స్కానర్ల ద్వారా టన్నెల్లో వ్యక్తుల జాడను తెలుసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జీపీ రైడర్ ద్వారా టన్నెల్ లోపల ఉన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. రైట్ అప్డేట్స్ తెలుసుకుందాం. స్పాట్ నుంచి బాలకృష్ణ లైవ్ లో ఉన్నారు. బాలకృష్ణ, రెస్క్యూ ఎలా సాగుతుంది? టన్నెల్లో చిక్కుకున్న వారు దాదాపు 7 రోజులు గడిచింది. సో ఘటన జరిగి 7 రోజులు గడిచినప్పుడు కూడా ఇంకా సహాయక చర్యలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి, శరవేగంగా జరుగుతున్నాయి. అయితే చాలా సమయం గడిచిపోయినప్పటికీ ఇంకా వాళ్ళ ఆచూకీ దొరకపోవడంతో సహాయక చర్యలను చాలా వేగవంతం చేశారు. టెక్నాలజీ చాలా స్థాయిలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే లోపల ఉన్నటువంటి సిల్ట్ని డివాటరింగ్ అట్లాగే డీసిల్టింగ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. మల్టీ టీమ్స్ శరవేగంగా కదులుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాయి. సో ఇప్పటికైతే ప్రత్యేకించి థర్మల్ స్కానర్ ద్వారా లోపల ఎవరైతే టన్నెల్లో చిక్కుకున్న వారు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఏవైతే వేవ్స్ ఉంటాయో వేవ్స్ ద్వారా వాళ్ళని ఇమేజ్ని క్యాప్చర్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా టన్నెల్లో ఒకవేళ వాళ్ళు లైవ్గా ఉంటే ఒక రకమైనటువంటి ఇమేజ్, అట్లాగే ఏదైనా వేరే న్యూస్ ఉంటే మాత్రం స్పెసిఫిక్గా దానికి సంబంధించినటువంటి కలర్ ఐడెంటిఫికేషన్ ద్వారా గుర్తించడానికి ఆస్కారం ఉంది. అట్లాంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రత్యేకించి ఈ జీపీ రైడార్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని ఎంజీఆర్ఐ టీమ్స్ అట్లాగే ఎంటైర్ ఏవైతే ఇన్వాల్వ్ అయ్యాయో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ టీమ్స్ అన్ని కూడా దీన్ని పర్చువేషన్ చేస్తున్నాయి. మనకు అట్లాంటి సంబంధించినటువంటి పిక్చర్స్ అయితే రావడం జరిగింది. సో ముఖ్యంగా ఇవాల్టి సాయంత్రం వరకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందన్న విషయం రెస్క్యూ టీంలో మానిటరింగ్ చేస్తున్నటువంటి అఫీషియల్స్ బాధిత కుటుంబాలకు తెలియజేయడం జరిగింది. అదే మేరగానే ఆ ప్రయత్నాలు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. 2 రోజుల్లో పూర్తి ఆపరేషన్ పూర్తవుతుందన్న విషయం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పిన విధంగానే ప్రయత్నాలు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. మనకు ఈ ఏదో ముఖ్యంగా ఆర్మీకి సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఎక్విప్మెంట్ బోంబ్ క్యాట్ లాంటి ఒక ఎక్విప్మెంట్ ద్వారా లోపల ఉన్నటువంటి సిల్ట్ని బయట తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఉన్న దాదాపు 8 మందిని క్యాప్చర్స్ ద్వారా అంటే ఇమేజెస్ ద్వారా వాళ్ళు స్పెసిఫిక్గా ఏ ఏరియాలో ఉన్నారనేది గుర్తించి ఆ ఏరియాలోనే ఎక్స్కావేషన్ చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు 13.5 కిలోమీటర్స్ నుంచి ఏదైతే డేంజర్ జోన్ ఉందో ఆ జోన్లో నుంచి 14 కిలోమీటర్ వరకు దాటుకొని టీబీఎం చిక్కుకున్నటువంటి లోపలికి వెళ్ళాలంటే పర్టికులర్గా టైం చాలా తక్కువ. ఈ టైం ఇప్పటికే చాలా టైం అయింది, 7 రోజులు గడిచింది. ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి ఆచూకీ ఆనవాళ్ళు లేకపోవడం, సో ఇంకా ప్రెషర్గా ఉండడంతో కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో వాళ్ళ క్లియర్గా ఇన్ఫర్మేషన్ రావడం కోసం ఒక స్మార్ట్ వేలో ప్రత్యేకించి టెక్నాలజీ హై రేంజ్లో వాడుతూ జాగ్రత్తలు తీసుకుంటూ స్కానర్ల ద్వారా చాలా ఫాస్ట్గా రిజల్ట్ కోసం అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఈ కొద్దిసేపటి క్రితం కొన్ని మాధ్యమాల ద్వారా 8 మంది డెడ్ బాడీస్ని గుర్తించినట్టు వచ్చినటువంటి వార్తల్ని నార్కల్ జిల్లా కలెక్టర్ బడా సంతోష్ ఖండించారు. సో ఇప్పటి వరకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏంది లేదంటే ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎంటైర్ ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చాలా చురుగ్గా జరుగుతున్నాయి. అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి హయ్యర్ అఫీషియల్ అంతా కూడా రివ్యూ చేస్తున్నారు. ఇంకా స్పీడప్ చేయడానికి మ్యాక్సిమం ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి వాటి మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. లోపల మాత్రం సహాయక చర్యలు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ప్లాస్మా గ్యాస్ కట్టర్ల ద్వారా లోపల ఉన్నటువంటి ఐరన్ విడిభాగాలను బయటికి తరలించడం, దీంతోపాటు డీసిల్టింగ్కి డీవాటరైజేషన్కి సంబంధించిన ఎంటైర్ ప్రక్రియ అంతా కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నటువంటి ఇండికేషన్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.